అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిలాబాద్ పాయల్ శంకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర నిధులతో ఇల్లు లేని పేదలకు ఇల్లు అందజేయాలని ఆలోచనలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జైనద్ మండలంలోని బెల్గాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రాసిడింగ్ కాపీలను అందజేసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిధి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ రెండు నిధులు కలిపి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పొలాలు అర్హులైనటువంటి పేదవాళ్లకు మాత్రమే అందాల. అనేక సందర్భాల్లో పేదవాళ్లు దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుకు పరిష్కారం కాక రాజకీయ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఇక మాకు ప్రభుత్వ పథకాలు రావేమో అని ఒక రకమైనటువంటి ఆందోళనలో కొన్ని సందర్భాల్లో ఉంటారు. ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ లబ్ధిదారుడైనా సరే తన ఆర్జీని మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ లబ్ధిదారుని యొక్క పూర్తి వివరాలు మన దగ్గర ఉంచి ప్రభుత్వ పథకాలు ఏవచ్చినా అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చే విధంగా పూర్తిగా ప్రయత్నం జరగాల. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఈ ఇండ్ల లబ్ధిదారులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం నుండి మంజూరయ్యేటటువంటి ఇండ్లకు ఎవరు కూడా మధ్య దళారులని ఆశ్రయించి లేదా డబ్బులిస్తే ఏదో మాకు పని అయిపోతుందన్న ఆలోచనతోని ఎవరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవద్దు.